ఇరవై సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీలో మీరు సాధించింది ఏంటి అనుకుంటే ఏం ఫీల్ అవుతారు? ఒక్క ఓటు కోసం నైతిక విలువలను పాటించి వాజ్పేయి గారు మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి అది ప్రజాస్వామ్య విలువలను పాటించి మరలా ఎన్నిక కాబడి 13 రోజులకు ఒకసారి ఆయన దిగిపోయి అప్పటి నుంచి ఆ భావజాలంతో కొన్ని లక్షల మంది కార్యకర్తలు పనిచేయబట్టే ఈ రోజున మోడీ గారు లాంటి వ్యక్తి, గతంలో వాజ్పేయి గారు లాంటి వ్యక్తి అభివృద్ధి అంటే ఏంటో అభివృద్ధికి ఒక అర్థం వాళ్ళు తెలియజెప్పగలిగారు. ఆ సంతృప్తి అయితే మాకు ఎప్పటికీ. కానీ రాజకీయాల్లో మహిళలు కొంత యాక్టివ్గా ఉంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తప్పకొట్టి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, వేరే ఇంకెవరితోటో వాళ్ళకి సంబంధం ఉన్నట్లుగాను. గృహిణిగా బయటకు వస్తే బేడి సంకోచం, డైరెక్షన్ లేకపోవటం, ఎలా ఉంటే మంచిదో తెలియదు. ఎవరో ఒకళ్ళ అన్నయ్య గారనో లేకపోతే తమ్ముడనో ఎవరో ఒకళ్ళని మనం ఆసరా కోసం తీసుకుంటాం. ఎప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్తారు, ఇది వారసత్వాలు చూసి రాదు, జవసత్వాలు చూసే మేము ఇస్తామని. అది మాత్రం ఖచ్చితంగా. మహిళలకి సంబంధించినటువంటి అంశంలో చాలా కోణాలు మీరు చర్చించారు. కానీ భారతీయ జనతా పార్టీలో కూడా మహిళల పట్ల కొంత వివక్షత ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్టీజియస్ పోస్ట్ని ఆవిడ చేస్తున్నారు. ఉమాభారతి గారు, సుష్మా స్వరాజ్ గారు, ఇవన్నీ కూడా గతంలో ఇంత మంచి మంత్రిత్వ శాఖలు మహిళలకు ఇచ్చిన దాఖలాలు. నేనైతే మీరు మీ పార్టీని కాపాడుకోవడానికి వివక్ష లేదు అని చెప్తున్నారని ఫీల్ అవుతున్నాను. ఏ విషయంగా మీరు ఏదైనా ఒక అంశం చెప్తే దాని మీద అయితే నేను చెప్పగలను. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా మహిళలకు కేటాయించడానికి బీజేపీకి స్థానం దొరకలేదా? యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామన్న బీజేపీ పార్టీ ఎందుకని ఆ అంశాన్ని, అంటే ఇప్పుడు వీళ్ళు కూడా దీన్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు? ఏమీ లేదు, 2018కి ఖచ్చితంగా ఇది అయిపోతుంది అనేది మేము ఎన్నికలకు ముందుకి ఇది అయిపోతుంది పరిస్థితి. అంటే అక్కడ కూడా మహిళల్ని ఓట్ బ్యాంక్ లాగానే అలా ఏమీ కాదండి. ఎన్నికల ప్రయోజనం కోసం బీజేపీ దాన్ని ఉపయోగించుకోవాలంటే నేను శరణాల మాలతీరాణి, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలని. ఐ డ్రీమ్ మీడియాతో ఉన్న భావాలన్నీ కూడా నేను పంచుకోగలిగాను. మీరు కూడా మీ అభిప్రాయాల్ని నాకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను.